దయచేసి పిల్లలు పెద్దలు కాన్సన్ట్రేషన్ చేయాలా. ఆయన సన్నిధికి వచ్చిన ఆ కొంత సమయము భయభక్తులతోటి మనము శ్రద్ధగా ఆయనను ధ్యానిస్తే ఆ వాక్యం ఎప్పటికి కూడా మన హృదయంలో నిండుకొని ఉంటుంది. ఎక్కడికి వెళ్తున్నారు? కనుక దయచేసి శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేయండి. అందరం తలలు వంచినట్టయితే వాక్యమై ఉన్న దేవుడు వాక్యం చేత మనతో మాట్లాడవలసిందిగా నిలిచినటువంటి నేను నా సొంతాన్ని ఆయన బంధించి నా నోటిని ఆయన బూరగా మలచాల. ఆయన వాక్యం అయినాడు గనుక ప్రతి ఒక్కరూ ఆ వాక్యాన్ని అనుసరించవలసినటువంటి వారుగా ఉన్నాము గనుక వాక్యం చేత దేవుడు మనతో మాట్లాడమని మనము దేవుణ్ణి అడుగుదాం. మౌనంగా స్తుతిస్తూ ఆయన మనతో మాట్లాడవలసిందిగా మనం అడుగుదాం. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, గొప్ప దేవానికి వందనాలు. వాక్యమైన నా దేవా, వాక్యం చేత మాతో మాట్లాడండి. మా సొంతము మా స్వనీతిని బంధించండి. మీ వాక్కు చేత మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మమ్మల్ని సరిచేయమని నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. మంచిది. అపోస్తుల కార్యము 3వ అధ్యాయం మొదటి నుంచి కాస్త మైక్ పెట్టుకొని చదివితే పగలు 3 ప్రార్థన కాలమున పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళువారిని భిక్షమడుటకును కొందరు ప్రతిదినము వానిని శృంగారము దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచు వచ్చిరి. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వారు చూచి భిక్షమడగగా పేతురును యోహానును వానిని తేరి చూచి మా తట్టు చూడుమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు వెండి బంగారము మా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని వెంటనే వాని పాదములను చీలమండలును బలము పొందెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఈ యొక్క లేఖన భాగాన్ని దేవుడు మనం ఇంతకుముందు కూడా మనం చాలాసార్లు మనం వివరించుకున్నాం. అదేంటంటే పాత నిబంధన కొత్త నిబంధన అంతా కూడా ఎవరిని చూపిస్తూ ఉంటుంది?
పాత నిబంధన నుండి క్రొత్త నిబంధన వరకు కూడా ఎవరిని చూపిస్తూ ఉంటుందంటే, పాత నిబంధననేమో క్రీస్తు రాకడను చూపిస్తూ ఉంటుంది. క్రీస్తు రాకడను చూపిస్తూ ఉంటుంది. పాత నిబంధననేమో తన మహిమను వ్యక్తపరుస్తున్నటువంటి విధానాన్ని చూపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత శరీరధారిగా లోకానికి రావాల్సిన వాటి యొక్క విధానము చూపిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ క్రొత్త నిబంధనలో కొన్ని ఆ యొక్క సంఘటనలు దేవుడు పొందుపరచవలసినటువంటి అవసరతలు చాలా అద్భుతమైనటువంటి మర్మాలు. ఆ మర్మాలను మనము అర్థం చేసుకోవాల్సినటువంటి ఆ బాధ్యత మన మీద ఉన్నది. అర్థం చేసుకోవాలి అంటే మనుషుల జ్ఞానానికి ఇది అంతుపట్టదు. ఎలాగో అర్థం చేసుకోవాలంటే మొట్టమొదటగా ఆయనను అడగాల. ఏమని అడగమన్నాడు? మీరు వ్యర్థమైన వాటిని అన్యజనుల వలె అడగకండి అని. అన్యజనులు ఏం అడుగుతుండొచ్చు? అందరూ పిల్లా పాపలతో నిండు నూరేళ్ళు సౌభాగ్యంతో వర్ధిల్లు తల్లి అనే విధమైనటువంటి దీవెనలు వాళ్ళలో ఉంటాయి కనుక అన్యజనులు అందరూ కూడా ఈ లోకంలో హ్యాపీగా బ్రతకడం, పిల్లా పాపలతో బ్రతకడం, ఆనందంగా బ్రతకడమే ఒక గొప్ప విషయంగా భావిస్తూ ఉంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? అన్యజనుల వలె ఆలోచించకండి అంటున్నాడు. మరి మనమేం అడగాలంటే ఈ యొక్క మర్మాలను మనము, ఈ యొక్క మాధుర్యాన్ని మనం అడగాల. ఈ మర్మాను మాకు తెలియజేయమని మనం దేవుని అడగాల. ప్రతి దినము దేవుని మనం అడిగితే దేవుడు తప్పకుండా మనకు తెలియజేస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ ఈ యొక్క సంఘటన మొత్తము ఒక దేవుని యొక్క అంతకుముందుకు జరిగినటువంటి ఆ యొక్క పరిస్థితులను, ఇప్పుడు జరుగుతున్నటువంటి యేసు ప్రభుల వారు లోకానికి వచ్చినాక జరిగేటటువంటి పరిస్థితులను సూచిస్తూ ఉంటుంది. ఈ గాలి శబ్దానికి మరి అందులో తక్కువ అవుతుందేమో, కొంచెం సౌండ్ పెంచితే బాగుంటుందేమో అనుకోండి. అయితే అలాగా ఈ సంఘటన దేనిని సూచిస్తుంటుందంటే, ఇంతకుముందుకు మనకు యాజకులు ఉండేవారు. దేనికి? మన పాప పరిహార్థ బలిని పట్టుకొని వెళ్ళినప్పుడు ఎక్కడ ఆగేవాళ్ళం మనము? వీటి గురించి మనకు ఐడియా ఉంది కదా. పరిశుద్ధ స్థలము, ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం కదా. అయితే ఈ యొక్క పాప పరిహార్థ బలులను తెచ్చినప్పుడు ఎక్కడ ఆగేవాళ్ళం మనము? ఆవరణంలో ఆగేవాళ్ళం కదా. ఆవరణం అంటే బయట ఆ యొక్క వాకిల్ అనుకోండి కదా. పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం మందసం పెట్టే ఉండేది. అయితే ఈ మన పరిస్థితి అప్పట్లో అందరిది ఎలాగుంటుండేనంటే చాలా పేద స్థితి. మీరు నమ్మరు, అందుకే సినిమాలలో బాగా అన్ని పేద దుస్తులు కనబడతా ఉంటాయి మనకి. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అలాంటిదే. 99% అందరూ పేదవాళ్ళే. అయితే పేదవాళ్ళగా పుట్టడం ఏంటంటే వాడి కర్మ అనేవాళ్ళు కదా. పేదవానికి సహాయం చేసేవాళ్ళు కాదు. ధనికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అదొక భాగ్యము, దేవుడి చేత ఆశీర్వదింపబడిన వారు అనుకునేవాళ్ళు. డబ్బున్న వాళ్ళందరూ కూడా దేవుని చేత ఆశీర్వదింపబడిన వారు, దేవుని యొక్క కృపను పొందిన వాళ్ళు అనుకునేవారు. ఈ పేదవాళ్ళందరూ ఎవరంటే దేవుని యొక్క శిక్షకు పాత్రులైన వారు అని అనుకునేవారు. ఈ పేదరికాన్ని అనుభవించేటటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుని చేత శిక్ష అనుభవిస్తున్నారు, అది వాళ్ళ కర్మ అనే విధమైనటువంటి భావన ప్రతి ఒక్కరిలో ఉండేది. అర్థమవుతుందా? అయితే ఈ గొప్పవారు అందరూ కూడా బహు గర్విష్ఠులుగా ఉండేవారు. ఈ గొప్పవారికి ఏదైనా చిన్న పొరపాట్లు ఇట్లా ఏమైనా చేస్తే ఏం చేసేవాళ్ళు? ఈ గొప్పవాళ్ళు చేస్తే ఏం చేసేవాళ్ళు? గొర్రెలను వాటిని తీసుకెళ్ళి ఏం చేస్తుండే? బలి అర్పించేసి నీతిమంతులుగా తీర్చబడుతుండే. ఈ పేదవాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళకు అన్ని ఆ బలులు అర్పించేటటువంటి ఆ స్థితి, ఆ స్తోమత లేదు. కనుక వాళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళు? ఆవరణంలో బిచ్చగాళ్ళ టైపే ఉండేవాళ్ళు. ఎందుకంటే దేవుని కటాక్షం లేదు, దేవునితోని సయోధ్య లేదు. అలాగని ఈ ధనవంతులు వీరితో కూడా సయోధ్య లేదు. వీరు వాళ్ళను మీ దౌర్భాగ్యం అన్నట్టే చూసేవాళ్ళు. ప్రతి ఒక్కరి పరిస్థితి కూడా దయనీయమైనటువంటి స్థితే, బహుభయంకరమైనటువంటి స్థితే. వాళ్ళు ఏడాదికి ఒక్కసారి కూడా సమాధాన బలి అర్పించడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు ఉండేవి కావు. అంతటి దుస్థితి అన్నమాట ఆ కాలాన్ని మనం ధ్యానించుకుంటే ఇప్పుడు మన భాగ్యం ఎంతో గొప్పది అని మనం ఆలోచిస్తే అంత గొప్పది నిజంగా. ఆ కాలంలో ఆ యొక్క బలులు అర్పించలేక చనిపోయి నరకానికి వెళ్ళిన వాళ్ళు చాలామంది. అందుకే ఒక చోట రాయబడి ఉంటుంది, మిత్రుడా
నీకు పెళ్లి వస్త్రం లేకుండా నువ్వు లోపలికి ఎలా వచ్చావు అనే ఒక మాట ఆ యొక్క నూతన నిబంధనలో రాయబడి ఉంటుంది. దాన్ని ధ్యానించే ముందు ఇది ఫినిష్ చేసుకుందాం. అయితే అలాంటి స్థితిలో ఒక వ్యక్తిని మనకి పరిశుద్ధ లేఖనంలో ఎందుకు పొందుపరిచిండంటే ఆ విధి విధానాలను మనకు ప్రభువు తెలియజేయడానికి ఆ విధి విధానాలను మనకు అక్కడ పొందుపరిచింది. అయితే అక్కడ ఎవరున్నారంట? 2వ వచనం చూడమా. పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్ళు వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతి దినము వానిని శృంగారమను దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. అప్పుడు ఒక వ్యక్తి ఏదైనా అనారోగ్యంగా ఉన్నారనుకోండి, వాడు ఏమైపోయిందంటే ఇప్పటికి కూడా సహజ సిద్ధంగా మన అందరిలో కనబడుతూనే ఉంది కదా. ఎవరైనా దేవుని బిడ్డలకి ఏదైనా అనారోగ్యము, యాక్సిడెంటో లేకపోతే ఇంకేదైనా జరగకూడదు జరిగితే ఏమనుకుంటారు? దేవునికి విరుద్ధంగా ఏదో చేసింటారు, అందుకే అలాగ అయ్యిందని అనుకుంటారు కదా. వాస్తవంగా పరిశుద్ధ లేఖనంలో ఒక మాట రాయబడి ఉంటుంది, నీతిమంతులకు అలాగే జరుగుతుందట, అనీతిమంతులకు కూడా అలాగే జరుగుతుందట. నీతిమంతులకు కష్టాలు రావచ్చు, అనీతిమంతులు హ్యాపీగా బ్రతకొచ్చు కొన్ని సందర్భాలలో. దాని విషయంలో మనం జడ్జి చేయడానికి లేదు. అర్థమవుతుందా? ఈ లోక సుఖభోగాలో ఈ లోకంలో మంచి జీవితమో ఉంటే కాదు, దాని గురించి మనం జడ్జి చేయాల్సినటువంటి అవసరత లేదు. అని ఆ యొక్క మన పరిస్థితి ఎక్కడ తెలుస్తుందమ్మా? పరలోకమందు తెలుస్తుంది. మనం ఇక్కడ ఉన్నప్పుడు ఎవరిని కూడా ఏ స్థితిని బట్టి కూడా మనం జడ్జి చేయడానికి దేవుడు అలాంటి పర్మిషన్స్ ఇవ్వలేదు. ఆ విషయాన్ని గమనించాలి. లేపండి, ఎందుకు అంత రాత్రి అంతా పడుకోలేదా బిడ్డ? ఇటు వచ్చి ఒక పాట పాడు బిడ్డ, పాట పాడుదా, నిద్ర అంత వెళ్ళిపోతుంది. లేచి మంచి కూర్చో. అయితే అలాంటి పరిస్థితి అన్నమాట. అయితే ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి ఎవరంటే కుంటివాడు. పుట్టినప్పటి నుండి కుంటివాడు. ఆయనకేమున్నాయి? పుట్టినప్పుడు ఆయనకేమున్నాయి? కాళ్ళు ఉన్నాయి, కానీ ఏమైనాయి? నడవలేడు, అందులో సత్తువ లేదు. ఆ కుంటివాడికి కాళ్ళు లేక పుట్టలేదు, కాళ్ళు ఉన్నాయి కానీ కుంటివాడు. అలాగే ఆ యొక్క ఇశ్రాయేలులుగా ఆ యొక్క పుట్టుకతోనే ఉన్నటువంటి ఈ జనాంగం అంతా కూడా కాళ్ళు లేనటువంటి స్థితిలో మనం ఉంటిమి. దేవుని యొక్క సమాధానము లేనప్పుడు మనము ఆయనతో నడిచేటటువంటి స్థితి మనకు లేకపోయి కదా. మనము దేవునితో నడిచే ఆ యోగ్యత, ఆ భాగ్యం మనకు లేకుండా పోయింది. ఎందుకంటే మనకి చరిత్ర అంతా తెలుసు కదా. ఎందుకొరకు దేవునితో సమాధానం లేకుండా పోయింది? ఆదాము చేసినటువంటి ఆ యొక్క పరిస్థితిని బట్టి మనందరికీ కూడా సమాధానం లేక మనం ఏ స్థితిలో ఉండే? పుట్టుకతోనే కుంటివాని స్థితిలో ఆ యొక్క మానవ జాతి అంతా ఉండే. పుట్టుకతోనే కుంటివారిలాగా ఆ మానవ జాతి అంతా కూడా ఉండే. ఆ యొక్క కుంటివాడిని ఒకరు మోసుకొని పోయేవారు. ఆనాడు ఒకరు మోసుకుపోయేటటువంటి ఆ స్థితిని ఏది సూచిస్తుందంటే, ఒకరు నీ కొరకు ఆ యొక్క దహన బలుల కొరకు దేవునికి మధ్యలో ఏం చేస్తుండే? విజ్ఞాపన చేస్తుండే. అలాంటి స్థితిని చూపిస్తూ ఉంటుంది. ఒక్కరి మీద మనం ఆధారపడే వాళ్ళం. ఒక వ్యక్తి పాపం చేసినా, ఒక వ్యక్తి దేవునితో మాట్లాడాలన్నా, ఒక వ్యక్తి దేవుని దగ్గరకు పోయి మనసు విప్పి మాట్లాడాలన్నా కానీ అవకాశం లేకుండా పోయేది. ఆయన స్వతహాగా నడిచేటటువంటి శక్తి ఆయనకు లేకుండా పోయేది. ఎవరు తీసుకొస్తుండే? ఎవరో ఒక వ్యక్తి తీసుకొని వచ్చి ఆవరణంలో నిలబెట్టినప్పుడు ఆయన ఎవరైనా దయదలుస్తారేమో, ఎవరైనా ఆ యొక్క దేవునితోటి ఆ యొక్క సమాధాన పరుస్తారేమో అని. అప్పుడు ఆ యొక్క పాత నిబంధన మొత్తంలో ఉంటుంది. మనం ఎవరి కొరకు ఎదురు చూసేవాళ్ళం అమ్మా? మెస్సేయ కొరకు ఎదురు చూసేవాళ్ళం. మోషే గారు ఇచ్చినటువంటి ఆ గ్రంథంలో ఆ యొక్క నిబంధనలో ఏమని ఉండే? మన కొరకు యేసుప్రభుల వారి యొక్క రాకడను పొందుపరిచారు. ఆయన రాకడ కొరకు ఎందుకు ఎదురు చూస్తున్నారంటే, అందరూ ఏమనుకున్నారంటే, రాజులకు రాజు దేవాది దేవుడే ఈ లోకానికి వస్తుండంటే మాకు ఈ సమస్యలు పోతాయి, మాకు ఈ కష్టాలు పోతాయి, మేము రాజులమవుతాం. ఇప్పుడు వెళ్తున్న వారందరూ ఏమవుతారు? వాళ్ళు పేదరికంలో పోతారు, వాళ్ళు చెరసాలలో పాలవుతారు అని ఆ ఉద్దేశంతో ఆలోచించేవారు.
అందుకే ఆనాడు యేసు ప్రభుల వారు వచ్చినప్పుడు ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క నడవడిని చూసి వీళ్ళు జీర్ణించుకోలేకపోయారు. వీళ్ళు ఏమనుకోరు, మెస్సయ్య వస్తాడు అంటే ఎదురు చూసిన మాట వాస్తవమే. కానీ మెస్సయ్య ఏ విధంగా వస్తాడంటే ఒక కొన్ని కోట్ల సైన్యంతో, కత్తులు కటార్లు పట్టుకొని వీళ్ళను హతమార్చి, ఎవరిని? వీళ్ళని హింసించిన వారిని, వీళ్ళని బాధించిన వారిని హతమార్చి వీళ్ళకు రాజ్యం ఇస్తాడనేసి అనుకున్నారు. కానీ తీరా చూసి ఇక్కడ ఏమైంది? నిన్ను వాళ్ళని పొరుగువాన్ని ప్రేమించండి, నిన్ను ఒక దెబ్బ కొడితే 2 దెబ్బలు, 1 కిలోమీటర్ రమ్మంటే 10 కిలోమీటర్లు, ఇవన్నీ రివర్స్ అయిపోయినాయి. మా మెస్సయ్య ఇలాంటి వాడు కాదు అని వీళ్ళు ఏం చేశారు? యాక్సెప్ట్ చేయలేదు. అప్పటి వరకు వీళ్ళ పరిస్థితి ఏంది? ప్రతి ఒక్కరి పరిస్థితి గమనియొద్దనే ఉండేవాళ్ళు. కానీ అలాంటి స్థితి నుండి ఇక్కడ ఎవరు ఆ యొక్క స్థితిని మార్చిరో ఒక్కసారి చూద్దాం. 3వ వచనం చూడము. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోవునప్పుడు వాడు చూచి భిక్షం అడుగగా, ఇప్పుడు ఒక విషయం మనం ధ్యానించాలి. అప్పుడు యాజకులు మాత్రమే దేవాలయంలోకి వెళ్ళేవారు కదా. పరిశుద్ధ ఆవరణము, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం అనగా దేవాలయం. ఆ దేవాలయంలోకి ఎవరు వెళ్ళేవారు? యాజకులు మాత్రమే వెళ్ళేవారు. పేతురు ఏం చేసేవాడు చెప్పాలి మనం. పేతురు ఏం చేసేవాడు? చేపలు పట్టేవాడు కదా, చేపలు పట్టేవాడు. కానీ ఇప్పుడు పేతురు ఎక్కడికి వెళ్తుండ్రు? యోహాను గారు ఎక్కడికి వెళ్తుండ్రు? దేవాలయంలోకి వెళ్తున్నారు. మరి ఈ హక్కు ఎవరిచ్చిండ్రు? ఈ అధికారం ఎవరిచ్చిర్రు? ఎక్కడిది? వీళ్ళకు యాజకులకు మాత్రమే ఉన్నటువంటి ఆ హక్కు, దేవాలయంలోకి వెళ్ళేటటువంటి హక్కు ఎవరిచ్చిండ్రు? అది ఎవరిచ్చిండ్రు అంటే ఈ యొక్క నజరేయుడైన యేసు శరీరధారిగా ఈ లోకానికి వచ్చినాడు కనుకనే ఈ దేవాలయంలోకి వెళ్ళేటటువంటి హక్కు ఆ యొక్క నజరేయుడైన యేసు ఇచ్చిండు. అందుకే ఆయన ఎలాగూ సువార్త ప్రకటించిండంట? హక్కుతో ప్రకటించిండంట. ఎక్కడైనా కానీ సువార్త ప్రకటించినప్పుడు ఆయన హక్కుతో ప్రకటించిండట. ఆ దేవాలయంలోకి వెళ్ళి నా దేవాలయమును, నా తండ్రి దేవాలయమును మీరు పాడు చేస్తున్నారని హక్కుతోటి మొత్తాన్ని విసిరిపడేస్తాడు. ఆ హక్కు ఎవరిచ్చిరంటే యేసు ప్రభుల వారు ఇచ్చిండ్రు. ఎవరికి ఇచ్చిరంటే ఒక చేపలు పట్టుకునేటువంటి వ్యక్తి, ఒక పేద వ్యక్తి, ఒక బలులర్పించలేనటువంటి శక్తి లేనటువంటి ఆ బిచ్చగాడికి కూడా ఆయన ఏం చేసిండంటే, ఈ పేతురు వాళ్ళకి ఆ దేవుడు ఏం చేసిండంటే వీళ్ళకు ఆ యొక్క అధికారం ఇస్తే వీళ్ళు ఏం చేసిర్రు? ఆ ఆవరణంలో ఉన్నటువంటి వ్యక్తిని ఏం చేసిరట? పేతురును యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారము మా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చిచున్నాను, నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడుమని చెప్పి వానిని కుడి చేయి పట్టుకొని లేవనెత్తను. హల్లెలూయా. ఇక్కడ ఆయననేమో కుంటివాడు, ఇక్కడ పేతురు యోహాను గారు ఏమంటున్నారు? మాకు కలిగినదే నీకు ఇచ్చిచున్నామన్నాడు. అప్పుడు పేతురు యోహాను గారు కుంటి వాళ్ళు ఉండేనా? పేతురు యోహాను వాళ్ళకు కాళ్ళు లేకుండేనా? కానీ ఏముండే? వాళ్ళకి ఏం కలిగింది? దేవునితో సమాధానం లేకుండే దేవునితో సమాధానం కలిగింది. ఈ కుంటివాడికి ఆ కుంటివాడు అనగా ఆ యొక్క పుట్టినప్పటి నుండి కాలు లేనటువంటి స్థితి, దేవునితో నడవలేనటువంటి స్థితి వాడిని ఏం చేసిండు? పేతురు యోహాను గారు ఏం చేశారు? తనకు కలిగినదే అంటుండి. ఇక్కడ ఏమంటుండు? మాకు. పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నేను నీకు ఇచ్చిచున్నాను. ఆయనకు కలిగింది ఏంటంటే దేవునితో సమాధానము. ఆ దేవునితో నడిచేటటువంటి యోగ్యత, భాగ్యము యోహాను గారికి, పేతురు గారికి కలిగింది. ఆ భాగ్యమే ఎవరికి ఇస్తుండట? కుంటివానికి ఇస్తున్నాడు. నడవలేనటువంటి దుస్థితి, నడవలేనమంటే ఏంటి? శరీరానుసారమైనటువంటి నడవడి కాదు, దేవునితో నడవలేనటువంటి స్థితి, దేవునితో మాట్లాడలేనటువంటి స్థితి, దేవునితో కూర్చోలేనటువంటి స్థితి. ఆ యొక్క స్థితిని ఎవరిస్తున్నారట? ఆ యొక్క దేవాది దేవుడు ఎవరికి ఇచ్చిండు? మరణపు తాళపు చేతులు ఎవరికి ఇచ్చిండు? పేతురు గారికి ఇచ్చిండు. మరణపు తాళపు చేతులు అంటే ఏంటి? నిజంగా తాళం చేతులు తీసుకొని పోయి నువ్వు దీనికి షెల్టర్గా ఉండు, వచ్చిన తాళం చేయి అడిగిన వారికి ఏం చేయి? 10 50 కమ్ముకో, 50 100 కమ్ముకో అని చెప్పిండా? కాదు. దేవుడు ఏం చేసిండు? జీవపు మరణపు తాళపు చేతులు అనగా నరకానికి వెళ్ళే వాళ్ళను జీవంలోనికి నడిపించడానికి సువార్తను ప్రకటించమని చెప్పిండు. ఆ సువార్త ఏ సువార్త? ఆ సువార్త ఏ సువార్త?
క్రీస్తును గూర్చినటువంటి సువార్త, క్రీస్తును గూర్చినటువంటి మరణ పునరుద్ధానములే మనకొక ఆ యొక్క సువార్త. ఆ విషయాన్ని మనం గ్రహించితే ఆ సత్యంలో మనము తొట్టులైనటువంటి స్థితి మనకు ఉంటుంది. ఈ యొక్క స్థితి ఎవరిచ్చారంటే దేవాది దేవుడే శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఆ యొక్క ఆవరణంలో నిలబడినటువంటి వారిని ఎక్కడికి తీసుకొచ్చిండు? అతి పరిశుద్ధ స్థలానికి తీసుకొచ్చిండు. ఆ అతి పరిశుద్ధ స్థలానికి వీరిని శిష్యులుగా చేసుకుంటే ఈ శిష్యులు ఏం చేస్తారు? అనేకులను శిష్యులుగా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనమందరము ఎవరము? మనమందరము కూడా శిష్యులమే. ఎవరికి శిష్యులము? బ్యాప్టిజం ఇచ్చిన వాళ్ళకి శిష్యులం కాదు. ఎవరికి శిష్యులము? దేవునికి శిష్యులము. బ్యాప్టిజం ఇచ్చిన వాళ్ళకి శిష్యులు కాదు, లేదా సంఘము నడిపించేటటువంటి సంఘ కాపరికి శిష్యులు కాదు. మనమందరము యేసే శిష్యులమే. మనందరికీ కూడా అనేకమైనటువంటి వారికి కూడా తండ్రులు ఉన్నాను. మనందరికీ కూడా తండ్రి ఎవరు? ఒక్కడే, ఆయననే యేసయ్య. ఆత్మీయ తండ్రులు, ఆత్మీయ బిడ్డలు ఎవరు కాదు. ఒకవేళ బిడ్డ తండ్రి అని మనం సంబోధించుకుంటే మంచి విషయమే అది. ఎందుకంటే తండ్రికి కూతురికి ఉన్నటువంటి రిలేషన్ మంచి రిలేషనే. కానీ మనము ఆత్మీయ తండ్రి అని చెప్పకూడదు. మనకు తండ్రి ఒక్కడే. మనమందరం కూడా శిష్యులమే. మనమందరం కూడా సమానత్వం కలిగిన వారమే. మనమందరం కూడా సేవకులమే. మనమందరం కూడా ఒకే ఒక గ్రేడ్ కలిగిన వారమే. ఇందులో హెచ్చు తగ్గులు ఏం లేవు. ఒక్కొక్క చోట నేను చూస్తా, గౌరవించడం తప్పు కాదు, గౌరవించవచ్చు. కానీ అతిగా చేయడం మాత్రం అది దేవునికి కూడా ఇష్టమైనదే. అర్థమవుతుందా? అయితే దేవుని దగ్గరకు వచ్చినప్పుడు వినాలి. ఏమన్నాడు? మనం వాక్యం విన్నాం కదా. విన్నాం? యవనస్తులు పిల్లలు ఎవరట? యవనస్తులకు బలవంతుని చేతిలో బాణం వంటి వారు. ఇప్పుడు మీరు బాణంలాగా ఉండాలంటే తుసుబాణంలాగా ఉండొద్దు, ఇట్లా వంకర ఉండొద్దు, వేస్తే భూమిలోకి పోతుంది. అట్లా కాదు. అపవాదికి పోవాలంటే మీరు ఎట్లుండాలి? ధైర్యంగా నిలబడాలి, నిద్రపోవద్దు, ఆశతో ఉండాలా. పాట ఎప్పుడు పాడమంటారో, ప్రార్థన ఎప్పుడు చేయమంటారో అన్నట్టు ఉండాలి. సరే, అయితే వీరికి కలిగినది ఏం కలిగిందంటే, వీళ్ళకు కుంటితనం లేకుండే, వీళ్ళు అంగవైకల్యంతో లేకుండే, మరి వీళ్ళకు యేసుప్రభుల వారు వీళ్ళని ముట్టి స్వస్థపరచలేదు. వీళ్ళు ఆల్రెడీగా నడుస్తుండేవారు కదా, వీళ్ళు ఆల్రెడీగా నడిచేవాళ్ళు. అయినా కానీ ఇప్పుడు ఇక్కడ ఏమంటారంటే, మాకు కలిగినదే ఎవరికి ఇస్తారట? ఆ యొక్క కుంటివాడికి ఇస్తా ఉన్నాడు. ఇక్కడ ఏమి సూచిస్తున్నదంటే, ఆ గొప్ప రక్షణను సూచిస్తున్నది, ఆ దేవాది దేవుని యొక్క ఆ సమాధానాన్ని సూచిస్తూ ఉన్నది, ఆ యొక్క గొప్ప ఆ మర్మాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నది. ఆ విషయాన్ని మనం గ్రహించాలా. అంతవరకు ఆవరణంలో ఉండినటువంటి వ్యక్తులు అందరూ కూడా ఎక్కడికి వచ్చేస్తున్నారు? అతి పరిశుద్ధ స్థలానికి. ఆయన పరిశుద్ధుడు గనుక ఏమంటారు? నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధులై ఉండుడి. మీరు అక్కడ బయట ఆవరణంలో ఉండకండి బిడ్డ. నేను పరిశుద్ధుడను, మీరు నా పిల్లలైతే మీరేమవుతారు? మీరు పరిశుద్ధులైతారు. అర్థమవుతుందా? నేను గొప్పవాడిని అయితే మీరేమవుతారు? మీరు గొప్పవాడిని అవుతారు. నేను బిచ్చగాడిని అయితే మీరేమవుతారు? మీరు బిచ్చగాళ్ళు అవుతారు కదా. అందుకే దేవాది దేవుడు ఏం చేసాడు? వీళ్ళకి ఇచ్చింది ఏంటట? వాళ్ళకిచ్చింది వీళ్ళు ఏం చేసిరు? అతనికి ఇచ్చిర్రు. అతడు ఏం చేసిండమ్మా? ఎన్నో వచనము? 5వ వచనం నుంచి చదవమ్మా. 5, 6 చదవండి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తను. వెంటనే వాని పాదములను చీలమండలమును బలము పొందెను. హల్లెలూయా! ఏ నామమునో ఆ జీలమండలంలో బలము పొందిండంటే ఏ నామంలో?
యేసు నామములో, నజరేయుడైన యేసు క్రీస్తు నామములో జీల మండలములో శక్తి పుట్టును. ఆ యొక్క నజరేయుడైన యేసు క్రీస్తు నామములో రక్షణ కలుగును. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో మరణము నుండి పునరుద్ధానమునకు ఆ యొక్క రక్షణ కలుగునని ఆ యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. వీరికి కలిగినదే వారికి ఇచ్చిండు. వీళ్ళకి ఏం కలిగిందంటే అంగవైకల్యం లేకుండే, కానీ దేవునితో సమాధానం ఉండే. ఆ సమాధానం ఈయనకు ప్రకటించారు. వాళ్ళు ప్రకటించగానే ఈయనకి ఏమైందంట చూడండి, కేవలము వాళ్ళకు కలిగింది వీళ్ళకి ఇచ్చిండు. ఇస్తే వీళ్ళు ఏం చేసిర్రు? 8వ వచనం, వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను, నడుచుచు గంతులు వేయిచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. హల్లెలూయా. ఇక్కడ వారు దేవుని యొక్క సువార్తను ప్రకటించగానే ఆ యొక్క ప్రకటన, ఆ యొక్క వాక్య వివరం అంతా కూడా ఎక్కడ పోయింది? ఆయన మదిలో నిండిపోయింది. నిండిపోయినంత మాత్రం ఆయన విని అట్లనే లేడు. ఆయన ఏం చేసిండట? నిలిచి నడిచిండంట. ఎవరితో నడిచిండు? దేవునితో నడిచిండు. నడిచి గమ్మునకుండా ఇంకేం చేసిండు? గంతులు వేసిండట. ఎంతటి గొప్ప ఒక వాక్య మర్మాన్ని మనకు దేవుడు తెలియజేసిండు. మనకి సత్యం తెలుసు, మనకి మర్మాలు తెలుసు. మనం ఏం చేస్తున్నాం? కాలి లేచి నిలుచున్నాం అంతే. నడుచుట కూడా లేదు. గంతులు వేయడం తర్వాత మాట కదా. పొద్దున్నలాగానే మన పనులు మనకే అవుతున్నాయి. మరి పరిచయం ఎక్కడ అవుతుంది? మీరు నమ్మరు, నేను యథార్థంగా చెప్తున్నా. నేను భాష మార్చను, నా యొక్క మాట మార్చను, నా యొక్క ప్రవర్తనను కూడా నేను మార్చి చెప్పను. నేను ఎక్కడ పనికి వెళ్ళినా కానీ, ఎక్కడ ఎవరు కనబడ్డా కానీ సువార్త చెప్పడానికే ప్రయత్నం చేస్తూ ఉంటా. రోజుకు ఒక్కరికన్నా ఇద్దరికన్నా సువార్త చెప్తూ ఉంటా. నేను వెహికల్ మీద ఎక్కించుకొని పోయేటప్పుడల్లా వాళ్ళకు చాలామందికి సువార్త చెప్తా ఉన్నా. అట్లా మీలో ఒక ధ్యేయం, ఎవరికైనా సువార్త ప్రకటించాలని, లేదా దేవుని పరిచర్య ఏదో చేయాలని, లేదా ఏమీ చేయలేని నిస్సాయ స్థితిలో ఉంటే ఏం చేయొచ్చు? మనం ఇంకా చెప్పాలి దయచేసి. సువార్త ప్రకటించేటువంటి స్థితి లేకపోతే ప్రకటించే వారి కొరకు ప్రార్థన చేస్తున్నారా? ఆ బాధ్యత మీకు ఉన్నదా? ఆ బాధ్యతను మీరు సక్రమంగా నిర్వర్తిస్తున్నారా అన్న ఆలోచన మీలో ఉండాలా. ఇప్పుడు స్త్రీలు మీరు బయటికి వెళ్ళి ఎవరికి కూడా మీరు ఏమీ చెప్పలేరు. చెప్పినా కానీ ఉచితంగా ఎవరు తీసుకుంటలేరు. ఉచిత సలహాలు వద్దంటున్నారు. మీరు సహాయం చేయలేరు. సహాయం చేసి సువార్త మీరు ప్రకటించలేరు. మేము ఏదో ఒక విధంగా లిఫ్ట్ ఇచ్చో, టీ తాగిచ్చో, ఏదో ఒకటి చెప్తున్నప్పుడు వాళ్ళు ఇక సువార్తను వింటూ ఉంటారు. నిన్న ఒక చోటుకి వెళ్ళినాం. ఒక ఆటో ఉండే, ఆటో పైన వాక్యం రాసుకుండు. అరే ఈయన దేవుని యొక్క విశ్వాసం అని చెప్పేసి బండి పక్కకు ఆపినాం. అంత లోపల ఒక కారు ఆయన వచ్చి ఆటో ఆయనను హారన్ కొడతా ఉన్నాడు. కొడుతుంటే ఆయనను ఈయన కోపంతో దౌర్జన్యంగా మాట్లాడేస్తున్నాడు. అయితే సరే, ఏదైతే ఏమైంది, కోపంతో రోడ్డు పైన జరిగేటటువంటి విషయాలకు మాట్లాడుతున్నాడు. సరే టీ తాగుదామన్నాం. పోయినా నేనే డబ్బులు బిల్ కట్టిన తర్వాత వద్దు పాస్టర్ గారు, నేను అంటే అప్పటికి ఇంట్రడ్యూస్ అయింది. వద్దు పాస్టర్ గారు మీరు పెట్టకూడదు అంటే, లేలే అని పెట్టినాక ఆ తర్వాత మనం కొంచెం కోపం తగ్గించుకోవాలి అని అంటే ఆయన అంతకంటే డబ్బులు ఉండేనట. ఇప్పుడు ఇంకా కొంచెం అది తగ్గింది అనే విధంగా మాట్లాడుతున్నాడు. అంటే ఆయన ఏం చేసిండు? ఇప్పుడు ఆయన ప్రవర్తన ఏ విధంగా ఉంది? ఏ స్టేజ్లో ఉంది? విన్న వాక్యమే. ఏ స్టేజ్లో ఉంది? నిలుచున్నట్టే. ఆయన క్రైస్తవుడే. ఆయన దశంభాగం తీస్తాడు. అడగడం గురించి మాట్లాడతలేదు, తీసే గురించి మాట్లాడుతాను. అడగడానికి అయితే లేదని మీకు ముందే చెప్పిన. అయితే ఆయన దశంభాగం తీస్తాడట. ఆయన ప్రతిరోజు చక్కటి సంపాదన, ప్రతి వారము చర్చికి మానకుండా చర్చికి వెళ్ళడం, మంచి జీవితం ఉంది. కానీ ఆయనలో ఏ స్థితి ఉంది? నిలిచినే ఉండేటటువంటి జీవితం ఉంది. కానీ నడిచేది ఎప్పుడు? పరిగెట్టేది ఎప్పుడు? గంతులు వేసేది ఎప్పుడు? ఆ విషయాన్ని మనం గ్రహించాలి. ఆ దేవాది దేవుడు మనకిచ్చినటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆ మాటలను మనం విని నడుచుకోకపోతే, గంతులు వేయకపోతే ఆ యొక్క మన జీవితానికి ఏం లేదు? అర్థం లేదు, పరమార్థం లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు అందరు లాస్ట్లో కూర్చోవాల్సి వస్తుంది. గమనించాలా? ఎవరికి ఇష్టం ఉండదు తెలుసా? ఇప్పుడు ఇక్కడ ఇట్లా కూర్చున్నారు, కానీ పరలోకానికి పోయినప్పుడు ఇక్కడికి పిలిస్తే బాగుండు, ఇక్కడికి పిలిస్తే బాగుండు అని ఆశతో చూస్తూ ఉంటారు. కానీ అక్కడ ఆశ లేక, ఆ అవకాశం లేకపోతే బాధపడతారు. మనకు అవకాశం ఉన్నప్పుడే మనం ఏం చేయాలి? అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. ఆ విషయాన్ని గ్రహించండి. ఏదో ఒకటి మీరు ఆ విధంగా చేయరు, కానీ ప్రార్థన చేయండి. ఒకవేళ నిజంగా మేము పోతాం, మేము ఎవరికో సాయం చేస్తాం, 100-200 అని అడిగారు. సరేనా? ఇంట్లో ఇబ్బంది పెట్టొద్దు. ఉన్న పరిస్థితిని బట్టి ప్రార్థన చేసే సంతోషం. ఆడవాళ్ళు, మగవాళ్ళు అయితే ఏదైనా చేసుకోవచ్చు.
వాడు నడుచుచు దేవుణ్ణి స్తుతించుట ప్రజలందరూ చూచి. ఇక్కడ కేవలము అదొకసారి చూడండి బిడ్డ. కేవలము అక్కడ ఈయన నడుచుచు గంతులు వేయిచు ఆ యొక్క ప్రవర్తనను చూసే ప్రజలందరూ ఏం చేశారట? ప్రజలందరూ చూచి శృంగారమును దేవాలయపు ద్వారమునొద్దకు భిక్షము కొరకు కూర్చుంటున్న వాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులైరి. ఆ యొక్క భిక్షమెత్తుకునేటటువంటి స్థితి నుండి ఎక్కడికి వెళ్ళిండు? పరిశుద్ధ స్థలానికి వెళ్ళిండు. పరిశుద్ధ స్థలానికి వెళ్ళినప్పుడు వాడి నడవడి మారిపోతుంది, వాడి యొక్క స్థితిగతి మారిపోతుంది, వాడి మాటలు, వాడి యొక్క అన్నీ మారిపోయినాయి. వాని స్థితిని చూసి అందరూ కూడా ఆశ్చర్యపోయి పరవశులయ్యారట. ఒకప్పుడు ఉన్నటువంటి స్థితి పాపపు స్థితి, ఒకప్పుడు ఉన్నటువంటి స్థితి ఆవరణంలో ఉండేటటువంటి స్థితి, ఇప్పుడు పరిశుద్ధ స్థలమునకు వెళ్ళి నిలబడిచేటటువంటి స్థితిని, వారి యొక్క ప్రవర్తనను చూసే అందరు ఏమైనారట? విస్మయము నొందిరట. మన ప్రవర్తనను చూసే ఇతరులు ఇంపాక్ట్ అయిపోతారు. 99% సువార్త ప్రకటించడం తర్వాత మన ప్రవర్తన మొట్టమొదట సరైనదిగా ఉంటే అదే 90% ఏమవుతుంది? సువార్త అవుతుంది. మన జీవితము ఒక మార్పు ఇతరులకు కనబడినప్పుడు మన మార్పే అది ఇతరులకు ఏమైపోతుంది అంటే అది సువార్తగా మార్చబడుతుంది. కనుక ఆ విషయాన్ని మనము గ్రహించాలి. వాడు పేతురును యోహానును పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయం ఉంది. సొలొమోనుదను మంటపంలో ఉన్న వారి యొద్దకు గుంపుగా పరిగెత్తుకొని వచ్చిరి. పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లా, నేను ఇశ్రాయేలీయులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవను వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? మనమందరం కూడా ఒకరి రక్షణలోనికి నడిపిస్తే చాలామంది నేను రక్షణలోనికి నడిపించిన, ఈయనకు నేను బ్యాప్టిజం ఇచ్చిన అనే విధంగా చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ పేతురు యోహాను గారు ఏమంటున్నారు? అందరూ వీని యొక్క జీవితాన్ని చూసినప్పుడు ముట్టుకోలేండి. చాలామంది ఇప్పటికి కూడా మనం చూస్తూ ఉంటాం కదా. కొంతమంది అన్యజనుల్లో ఉంటుంది అది, కొంతమందిని ముట్టుకోరు. కొన్ని కులాలలో కొన్ని విషయాలలో నేను చూసిన చాలా మట్టుకు ముట్టుకోరు. అటువంటి స్థితి ఎక్కడ ఉంటుంది? అది ఆవరణములో ఉంటుంది కదా. ఈ పరిశుద్ధ ఆవరణం ఉన్నవారు ఏం చేయాలి? అక్కడ ఆవరణంలో ఉన్నవారిని ముట్టుకోకూడదు. పాప పరిహార్థ బలులు వచ్చినప్పుడే ఆ యొక్క బలి మీద చేయబెట్టి వారి నెత్తి మీద చేయబెట్టేవారు. కానీ ఆ దేవుడు అవన్నీ తీసేసి వీళ్ళకి ఏం చేసిండు? ఇప్పుడు ఆయన చేయి పట్టుకొని లేపి పేతురు యోహానును వాని చేయి పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయం పొందిరట. చాలా చోట్ల చాలా విషయాలు ఆ యొక్క యాజకులు మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడినప్పుడు మీరెందుకు వాళ్ళతో కూర్చొని తింటుండ్రు, మీరెందుకు వాళ్ళతో సరిగా నిలబడుతురు అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నలు వేసినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం కదా. అనేక విధమైన ఇవి ఇప్పటి నుంచి కాదు, అప్పటి నుంచే ఉన్నాయి. కానీ వీళ్ళు ఏం చేశారట? చెయ్యి పట్టుకొని లేపినప్పుడు ప్రజలందరూ విస్మయము నొందిరు. అయితే వారందరూ కూడా ఎట్లా చూస్తురట? ఆశ్చర్యంగా వీరేదో చేసిండ్రు అని చూస్తూ ఉన్నారట. ఆ యొక్క ఆవరణంలో ఉన్నటువంటి వ్యక్తిని పరిశుద్ధ స్థలంలోకి ఎందుకు ఆశ్చర్యంగా చూసిండ్రు అంటావు? ఎందుకు ఆ ప్రజలు ఆశ్చర్యంగా చూసిండ్రు అంటారు? చెప్పాలా మీ ఆలోచన? త్వరగా ఏదో మీకు అర్థమైందే చెప్పండి. అమ్మా, కుంటివాడు నడుస్తున్నాడని ఆశ్చర్యంగా చూసారు మీరు. ఆ యొక్క పరిశుద్ధ లేఖనంలో పొందుపరచబడినటువంటి ఆ మాటకు వాళ్ళు విస్మయం ఉంది, ఆశ్చర్యంగా ఎందుకు చూస్తున్నారు? కుంటివాడు లేచి నడిచిండని ఆశ్చర్యంగా చూస్తారు కదా. ఒక అర్థం అక్కడ ఉంటుంది. ఆవరణంలో ఉండవలసిన వ్యక్తి పరిశుద్ధ ఆవరణంలోకి వస్తే ఏమైతుండే? చచ్చిపోతుండే. ఆయన పాపములు క్షమింపబడకుండా
పరిశుద్ధ ఆవరణలోకి రాలేరు. రెండవది, అసలు పాపములు క్షమింపబడ్డా కానీ యాజకత్వం దగ్గరికి ఎవరు రాలేరు. ఎవరి పని వాళ్ళే చేయాలా. యాజకుడు చేయాల్సిన పని యాజకుడు చేయాలా, పరిశీలన చేయాల్సిన పని పరిశీలన చేయాలి. ఇక్కడ ఆవరణంలో ఉన్న వ్యక్తి ఎక్కడికి వచ్చిండు? పరిశుద్ధ స్థలంలోనికి వచ్చిండు. ఆయన ఇంకా బతికే ఉన్నాడు. అర్థమవుతుందా మీకు? ఆ యొక్క దేవునితో సమాధానం కలిగింది ఈయనకి అని ఆశ్చర్యపోతున్నారు అక్కడ. ఆయన దేవునితో సమాధానం ఎప్పటి వరకు లేకుండే, వాళ్ళు యాజకత్వము దేవుడు నియమించినటువంటి వారు మాత్రమే అక్కడికి వెళ్ళవలసినటువంటి ఆ స్థలములో యేసు ప్రభుల వారి మరణము ద్వారా ఎక్కడికి వెళ్ళిపోయారు? యాజకత్వం దగ్గరికి వచ్చేసారు. అందుకని ఆశ్చర్యపోతున్నారు అక్కడ. వాళ్ళందరూ తేరి చూచిర్రు. వీళ్ళు ఇంతటి యొక్క ఆ గొప్ప అవకాశాన్ని, ఆ భాగ్యాన్ని ఎవరిచ్చిర్రు అని చూస్తారు. వీళ్ళు ఇక్కడ పేతురు యోహాను గారు ఇచ్చిర్రు అనుకుంటున్నారు. అయితే పేతురు యోహాను గారు ఏమంటారు? ప్రియులారా, మీరు ఎందుకంత ఆశ్చర్యంగా చూస్తారు? ఇవి మేము ఇచ్చినవి కాదు. ఎవరిచ్చిండ్రు? ఇవి ప్రవీణ భాషలో చెప్తే నా తండ్రి, నా తండ్రి. ఎవరైనా యేసయ్య ఇచ్చిండు. ఇంతటి గొప్ప భాగ్యాన్ని ఎవరు ఇచ్చారంటే ఆ యేసయ్య ఇచ్చిండు. ఆ యొక్క ఆవరణంలో ఉండవలసినటువంటి వ్యక్తి పరిశుద్ధ ఆవరణంలోనికి వస్తే అందరూ చచ్చిపోయేవారు, కానీ ఆయన బ్రతికే ఉన్నాడు. అంటే ఆ దేవునికి మానవుడికి సమాధానం కలిగింది. ఆ సమాధానం ఎవరిచ్చారంటే నజరేయుడైన యేసు మరణము ద్వారా మనకు సమాధానం కలిగింది అని ఆ యొక్క ఆశ్చర్యకరంగా జరిగినటువంటి ఆ విషయాన్ని వారికి బోధిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు అనేకులు అనుకునేటటువంటి స్థితి ఏంటంటే, ఆ యొక్క కుంటి స్థితిలో ఇశ్రాయేలీయులు అందరూ ఉంటే ఆ యొక్క దేవుడే మహిమను విడిచి మానవుడిగా ఈ లోకానికి వచ్చి శరీరధారిగా వచ్చి ఆయన ఏం చేసిండు? అందరి కొరకు బలియాగాన్ని చేసిండు, బలియాగం అర్పించిండు. కనుక ఆ గుడ్డితనం ఉండినటువంటి ఆ ఇశ్రాయేలులే కాదు, అనేకమైనటువంటి అన్యజనులకు కూడా ఇంకా అనేక చోట్ల రాయబడి ఉంటుంది. ఆ యొక్క సమూహపు రొట్టెల గురించి కూడా ఆ యొక్క పరిశుద్ధ లేఖనంలో పొందుపరచబడి ఉంటుంది. సమూహపు రొట్టెలు ఎవరంటే కేవలం ఎవరు తినేవారంట? సమూహపు రొట్టెలు ఎవరు తినేవారమ్మా? యాజకులు మాత్రమే తినేవారు. కానీ దావీదు గారు ఏం చేశారు? అందరికీ పంచిపెట్టారు. ఆ విషయాలు పరిశుద్ధ లేఖనంలో ఎన్నో మర్మాలు ఉంటాయి. కేవలం అది రొట్టెల గురించి సూచించలేదు, రొట్టెల గురించి చెప్పబడటలేదు. ఆ యొక్క పరిశుద్ధ లేఖన ఒక మాట మర్మము అది ఎంతో లోతు, ఎంతో అద్భుతము, ఎంతో రమ్యము, ఎంతో మధురమైనటువంటి ఆ మర్మాలతో కూడి ఉన్నాయి. ఆ దేవుడు మనకు ఆ విధమైనటువంటి మర్మాలు ఆయన మనకు భద్రపరిచి ఉన్నాడు. కనుక అలాంటి ఆ రక్షణనిచ్చినటువంటి ఆ దేవుడే శరీరధారిగా వచ్చి మనకేం చేసిండు? రక్షణనిచ్చిండు. మనకు పుట్టుకతో కాళ్ళు ఉన్నాయి. పుట్టుకతో అందరికీ, అన్యజనులకు అందరికీ ఆ యొక్క జీవించే హక్కు ఉంది. కానీ ఎక్కడున్నారంటే ఆ పరిశుద్ధ ఆవరణంలోనికి రాలేకపోతా ఉన్నారు. ఆ పరిశుద్ధ ఆవరణంలోనికి రావాలంటే ఏ కావాలా? చదివినరు కదమ్మా. ఆరో వచనం. వెండి బంగారములైతే నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడుమని చెప్పారు. ఇప్పుడు మనకేం కావాలా? అన్యజనులకు కానీ అందరికి కానీ ఆ యొక్క పరిశుద్ధ స్థలానికి వెళ్ళాలంటే వాళ్ళందరికీ పుట్టుకతో కాళ్ళు ఉన్నాయి, కానీ నడవలేని స్థితిలో ఉన్నారు. ఆయనతో నడవాలంటే ఏమి కావాలా? నజరేయుడైన యేసు క్రీస్తు నామము కావాలా. ఆ నామములనే మనము లేవగలము, నడవగలము, గంతులు వేయగలము. ఆ నామాన్ని గ్రహించాలా. ఆ గ్రహించి మనం ఏం చేయాలి? ఇప్పుడు పేతురు వాళ్ళకి ఏమైందట? మాకు కలిగినది వాళ్ళకు ఎవరిచ్చిర్రు? యేసయ్య ఇచ్చిండు. పేతురు గారికి యేసయ్య ఇస్తే పేతురు గారు ఏం చేసిర్రు? ఆ కుంటివాడికి అనేకులకు వాళ్ళకు కలిగిందే వీళ్ళకి ఇస్తూ ఉన్నారు. ఈరోజు మనం ఏం చేయాలా? మనము కుంటివారిగా ఉంటిమి. ఇప్పుడు మనం ఏం చేసినాం? లేచి నిలుచున్నాము. ఇప్పుడు పరిగెత్తాలా? ఏం చేయాలా? గంతులు వేయాలా? ఇతరులకు చేయి పట్టి నడిపించాలా? దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. అందరం కళ్ళు మూసుకొని ఆయన శరీరంలో, ఆయన రక్తంలో పాలు పొందని వారు ఆయనకు